రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. మెరుపు కలలు మెరుపు కలలు ఇంకో 10 minutesలో మనకి మంత్ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఎవరు ఏం చేశారో, ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అన్ని డీటెయిల్గా పెట్టుకోండి. మన ఎంప్లాయీస్లో కొంతమంది చేస్తున్న పనికి, తీసుకుంటున్న శాలరీస్కి అండ్ బోనస్లకి సంబంధం లేకుండా ఉంది. నెక్స్ట్ మంత్ వాళ్ళ వర్క్ ఇంప్రూవ్ అవ్వకపోతే లే ఆఫ్ హెచ్ఆర్కి పంపించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. హలో మ్యామ్. హాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ టైంలో ఎవరి ఫోన్? హలో. హలో మేడం, నేను. చెప్పు. పాపకి రాత్రి నుండి ఫుల్ ఫీవర్ మేడం. అమ్మా అమ్మా అంటూ ఒకటే కలవరిస్తోంది మేడం. ఎన్ని మందులు వేసినా తగ్గడం లేదు. సార్ కూడా మార్నింగ్ నుండి ఎటు వెళ్లకుండా ఉన్నారు. మేము ఎంతమంది ఉన్నా పాప మాత్రం అమ్మా అమ్మా అంటూనే ఉంది మేడం. అందుకే నాకు భయం వేసి మీకు కాల్ చేశాను మేడం. మేడం, మరి మీరు ఏం చేయగలరో చూడండి. పాపకి జ్వరం, పైగా నన్నే తలుచుకుంటోంది. ఇలాంటి టైంలో నేను దగ్గర లేకపోవడం ఏంటి? నా కర్మ కాకపోతే ఇప్పుడు నేనేం చెయ్యాలి? పాపకు అలా ఉంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను? నేను వెళ్ళాలి, నా పాపను చూడాలి. వెళ్తాను. వెళ్తే ఏం చేస్తారో నేను చూస్తాను. మేడం, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం మనకి ఈరోజు రివ్యూ మీటింగ్ ఉంది, కానీ నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం లేదు. నాకు అనుకోకుండా ఒక పర్సనల్ పనుండి బయటికి వెళ్తున్నాను. అందుకే ఈరోజు మీటింగ్. దానికంత బిల్డప్ ఎందుకు? నువ్వు లేకపోతే నేనే కదా మీటింగ్ తీసుకునేది. ఈరోజు మీటింగ్ సంయుక్త చూసుకుంటుంది. సంయుక్త, రివ్యూ మీటింగ్ చూసి ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇంక్లూడింగ్ నాతో సహా ఈవినింగ్ ఫైల్ పంపించు. నేను బయటికి వెళ్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. నేనుండగా ఒక 3rd grade ఎంప్లాయ్ రివ్యూ మీటింగ్ చేయడమా? మేడం ఎందుకు సంయుక్తకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఎలాగైనా సంయుక్తని అందరి ముందు అవమానించి మేడంకి దూరం చెయ్యాలి.